అవునండి, అజయ్ బాబు గారు కలిశాను. మార్నింగ్ వెళ్ళి ఉదయం 10:30 గంటలకు జైలుకి వెళ్ళి కలవడం జరిగింది. ఏమంటున్నారు ఆయన? అయితే ఇక్కడ అజయ్ బాబు నాకు చెప్పే విషయం, అజయ్ బాబు ఏం చెప్తున్నారంటే, అన్న నాకు జైల్లో నాకు రక్షణ లేదు, ఖైదీలు తిడుతున్నారు, చెడ్డ మాటలు కొట్టడానికి వస్తున్నారు, ప్లస్ అక్కడ ఉన్న ఆఫీసర్లు నన్ను చెడ్డుగా, నిన్ను పాస్టర్ నన్ను చూడకుండా చెడ్డగా సంభవిస్తూ నన్ను ప్రతి ఆఫీసర్ నన్ను తిడుతున్నారన్న, నన్ను తొందరగా తీసుకెళ్ళానని ప్రాధేయపడుతున్నాడు. నేను ధైర్యం చెప్పాను, మనకేం కాదు, నీకేం కాదు తమ్ముడు, తీసుకొస్తాం, మేము బయటికి తీసుకొస్తాము, అందరం ప్రయత్నిస్తున్నాము, మేము అందరం ఐక్యతగా అయినాము, ఐక్యతగా ఉంటాం ఇక క్రైస్తవుల పైన, నీపైనే కాదు ఏ క్రైస్తవుల పైన దాడి జరిగినా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అజయ్ బాబు నచ్చజెప్పి రావడం జరిగింది. అయితే అజయ్ బాబు ఇప్పుడు ఒక అనుమానం కూడా వ్యక్తం చేసిండు. అజయ్ బాబు, అన్న నా పైన బంజారాయిల్స్ లో ఒక కేసు బుక్ అయింది, ఉప్పల్లో ఒక కేసు అయింది, రాజానగరం అనే పిఎస్ లో కేసు అయింది, ఇట్లా మల్టిపుల్ కేసెస్ పెట్టి నన్ను బయటకు రాకుండా చేద్దామని ప్రయత్నిస్తున్నారంట అన్న, మా అడ్వకేట్ గారు చెప్పారు, కొంచెం దీనికోసం మీరు ఆలోచించండి, నా వాయిస్ మీ వాయిస్గా ఇచ్చి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పి అజయ్ బాబు గారు తన ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే నిజానికి ఇప్పుడు ఎవరైనా కూడా, ఏ మతస్థులైనా కూడా కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించాలి. కానీ ఆ సంయమనాన్ని పాటించకుండా దాని చుట్టూ కొన్ని రాజకీయపరమైనటువంటి ఆరోపణలు, సమాజంలో కొంత అశాంతిని క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అజయ్ మాట్లాడింది కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానిలో కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నారు అంటూ ఒక పార్టీకి, లేదంటే ఇంకొక మతానికి, లేదంటే ఇంకొక వర్గానికి, ఇలా ఇవన్నీ అనుమానాలు కదా. అనుమానాలు బయట నిజమని అనుకొని అవి అశాంతిని క్రియేట్ చేసేటటువంటి వాక్యాలుగా, పరిణామాలుగా సంభవించే అవకాశం ఉన్నప్పుడు కొంత సంయమనం పాటించాలి కదా. అలా ఎందుకు ఉండట్లేదు ఎవరు కూడా? అంటే సంయమనం పాటించే శక్తి మాలో నశించిపోయిందండి. మా మీ ఎన్ని దాడులు జరిగినా మేము శాంతియుతంగా ఉన్నాము. ఎంతమంది మనం తిట్టినా, సోషల్ మీడియాలో కూర్చొని ఫోన్లు చేసి తిట్టినా, బెదిరించినా, మా పైన ఎఫ్ఐఆర్లు అవుతున్నా మేము అందరం శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అనుకున్నాము. ఆ రోజు ఆవేశము ఒక వ్యక్తిని చనిపోయిండు, చంపేసిండో లేదో యాక్సిడెంట్ అయిందో అని తెలియకుండా ఆ వ్యక్తి పైన అభియోగాలు మోపుతూ ఆ వ్యక్తి తాగుబోతని, యాక్సిడెంట్ చచ్చిపోయారని వాళ్ళే డిసైడ్ చేసి సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల పగిలిందా అని పాటలు రాస్తూ, పాటలు పాడుతూ మమ్మల్ని హేళన చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తున్నప్పుడు ఈ పోలీసు వారే, ఈ ప్రభుత్వమే ఏం చేసిందండి? మేము ఆ బాధలో అనిండొచ్చు. అన్నింటిప్పుడు మీరు నోటీస్ ఇవ్వాలి, 41 CRPC నోటీస్ ఇచ్చి, అరే బాబు ఇట్లా అంటున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇంకోసారి అంటే బాగుండదు, ఈ నోటీసులను దీనికి నువ్వు వివరణ ఇవ్వాలని మాకు చెప్పాలా. ఇప్పుడు అన్ని మాటలు అన్న వాళ్ళని ఇంట్లో ఫ్రీగా ఉన్నారు, ఈ రోజు కూడా మేము మాట్లాడిన మాటలకు ఇంకో వీడియో పెడతారు వాళ్ళు, అదే మేము మాట్లాడితే తీసుకెళ్ళి లోపల వేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? కరెక్ట్. ఎవరైతే పాస్టర్ ప్రవీణ్కి వ్యతిరేకంగా కొన్ని కించపరుస్తూ, అసాసినేట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మాటలు, అలాంటి వీడియోలు కూడా సమాజంలో అశాంతిని కలిగించేటటువంటి వీడియోలు. మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తారా వాటిని? ఎవరు వాటిని గమనించండి. అజయ్ బాబు ఆ రోజు అజయ్ బాబు కూడా ఏ కమ్యూనిటీనో, హిందువులనో వాళ్ళనో పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు. అక్కడున్న ప్రభుత్వాన్ని, అక్కడున్న పోలీసులను పాయింట్అవుట్ చేసే మాట్లాడింది తప్ప మాకు జరిగిన బాధను ఆ విధంగా వివరించిండు. అంతేగాని ఈ మతం అట్లా, ఆ మతం అన్న విషయాలు అక్కడ రాలేదు. ఆయన ఎవరిని విమర్శించలేదు, కేవలము ఆయన అనుకున్నది చెప్పాడు అంతే. ఆయన భావాలను బయటకు చెప్పాడు. కానీ నిజానికి ఈ భయాలు, ఆందోళన, ఒక మరణం సంభవించింది, ఆ మరణానికి కారణం ఇది అని సమాజంలో ప్రజలు చాలా